ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడనేటటువంటి సామెతని దయచేసి ఎవరింట్లో లేనటువంటి వింత జగన్ గారి ఇంట్లోనే జరుగుతోందన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేయకండి. ఎందుకంటే నిజంగా షర్మిల గారు గనక ఆవిడకి రావాల్సినవి నిజంగా ధర్మబద్ధంగా రాకపోయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కోర్టుకు వెళ్ళి అన్నీ తేల్చుకునేది. మరి కోర్టుకు వెళ్తే తనే బొక్కబోర్లా పడుతుంది కాబట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విషం జిమ్ముతూ చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయన ఇచ్చినటువంటి ప్యాకేజీకి న్యాయం చేసేటటువంటి దిశలో ఆవిడ అడుగులేస్తోందన్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్రం అంతా చూస్తోంది. సీఎం గారు తన్ని తాను కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టాడు అని చెప్పని ప్రజలంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్టీఆర్ గారిని మోసం చేసి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎన్టీఆర్ గారి మీదకి ఎగదోసి మరి రామోజీరావు గారితో ఈనాడు పత్రిక ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వ హననం చేస్తూ ఆయన్ని దిగజార్ చేసినటువంటి పరిస్థితి, ఆయన చచ్చిపోయేంత వరకు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు, అలాగే హరికృష్ణ గారు చచ్చిపోయినప్పుడు ఆయన ఆడినటువంటి డ్రామాలు, ఈయన డ్రామాలు నచ్చక బతికున్న రోజుల్లో హరికృష్ణ గారు సొంత పార్టీ పెట్టినటువంటి నేపథ్యం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఒకళ్ళకి ఇద్దరిని పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి విషయంగా కావచ్చు, ఆ తర్వాత మరి కాంగ్రెస్లోకి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేస్తున్నాడని అన్నతో విభేదించి బయటికి వచ్చేయటం కావచ్చు, ఆ టైంలో అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటంలో కావచ్చు, ఒకటా రెండా ఎన్నున్నాయి? దయచేసి పుట్టా మహేష్ యాదవ్ గారి విషయంలో ఏం చేయదలిచారో, ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారో అది ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఇప్పటికే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినందుకు జనం వస్తా ఉన్నారు. తెల్లారి పొద్దున పార్లమెంట్కి వెళ్ళి ఆయన అక్కడ స్పీచ్ ఇచ్చినందుకు కూడా ఇండియా వైడ్ గగ్గోలు పెడతా ఉంది. ముందు ఆ విషయాన్ని చూసుకోండి.